హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సద్దని కిడ్నాప్ చేసిన విషయం తెలుసుకున్న క్రిష్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా క్రిష్ తీసుకొచ్చిన సాక్షి అయితే కోర్టులో చెప్తూ ఉంటాడు, నా పేరు రంగా, నేను ఖాళీ దగ్గర పనిచేసేవాడిని. ఆ ఖాళీ సత్యని ఒక రోజు కిడ్నాప్ చేశాడు, ఒక రోజంతా తన దగ్గర పెట్టుకున్నాడు. దీంతో వాళ్ళ తండ్రిని సత్యని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. అలా బెదిరించే టైంలో ఇలా జరిగిపోయింది అని రంగా అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటని క్రిష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సత్య కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. మరోవైపు విశ్వనాథం ఏ విషయం అయితే బయటపడకూడదు అని భయపడ్డానో, ఏ విషయం అయితే ఎవరికి తెలియకూడదు అని భయపడ్డానో ఆ విషయం ఇప్పుడు తెలిసిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఇక క్రిష్ అయితే నెమ్మదిగా సత్యసాయి వదిలేస్తూ ఉంటాడు. దీనికి సత్య క్రిష్ అని అంటూ ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం ఏమాత్రం పట్టుకోకుండా పైకి లేస్తూ ఉంటాడు. అలాగే చూస్తూ ఉంటాడు. క్రిష్ ఏమైంది క్రిష్, ఆగు అని సత్య అయితే అంటూ ఉంటుంది. క్రిష్ మాత్రం అవి వినిపించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ సత్య క్రిష్ చేయి పట్టుకుంటుంది. క్రిష్ సత్యని వదిలించుకొని మరీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. క్రిష్ ఆగు అని సత్య అయితే పిలుస్తూ ఉంటుంది. కానీ క్రిష్ అవి పట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి క్రిష్ ఇంతలా బాధపడుతున్నాడు, నేను తప్పు చేశాను, ఇప్పుడు ఎలా, నా పరిస్థితి ఏంటి అని సత్య అయితే బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.